జలరాశి గురించి ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు తలుచుకున్నా మనకి గుర్తొచ్చేది మంచినీటి సరస్సులు, చెరువులు, నదులు. కానీ మనం కోరేది మాత్రం సాగరాన్ని, సముద్రాన్ని. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆ సాగరం, ఈ సముద్రం అత్యంత బృహత్తరమైన జలరాశి, భయంకరమైనది. అందులోని నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయి, ఎవరూ తాగలేరు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సముద్రంలోకి ఈ ఉప్పు నీరు, దాని ఉప్పుదనం ఎలా వచ్చాయి అని? ఈ సముద్రం అనేది ప్రవహించొచ్చే నదుల్లో నుంచొచ్చే క్షారాలన్నింటికీ భాండాగారం లాంటిది. ఆ క్షారాలకు తనలో ఆశ్రయాన్ని ఇస్తుంది. ఫలితంగా నీళ్లన్నీ ఉప్పుగా మారిపోతాయి. ఆ ఉప్పు నీరే ఆవిరిగా మారి పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి తమపై చల్లని తీయని చినుకులై వర్షిస్తుంది. సముద్రం ప్రసాదిస్తేనే మీకు మంచినీరు లభించేది. ఆ చెరువుల్లో కావచ్చు, లేక నదుల్లో కావచ్చు. బహుశా అందుకే సముద్రం అంతా గొప్పదైందనుకుంటా. బహుశా అందుకే రత్నాలన్నీ సముద్రంలోనే లభిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మహాత్ములు ఎవరు అంటే త్యాగం చేసేవారు మాత్రమే. ఎంతటి విషయాన్నైనా తనలో దాచుకోవడం నేర్చినవారు. మీరు కూడా మహాత్ములవ్వండి, శక్తివంతులవ్వండి. నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.